కడపలో దుండగులు రెచ్చిపోయారు. ఓ ఇంటిపై దుండగులు దాడి చేశారు. 2 జేసీబీలతో ఇంటిని దుండగులు నేలమట్టం చేశారు. ఇంట్లోని వారిని బయటకు లాగేశారు. స్థలాన్ని కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటన వెనుక టీడీపీ నేతలున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పదకొండున్నర 11:40 మధ్యలో దగ్గర 100 మంది, చాలా మంది 100 మంది పైన తాగి వచ్చి 2 జేసీబీలతో వచ్చి ఇల్లంతా కూల్చేసినారు. మేము లోపల ఉన్నాం, చిన్న పిల్లలం ఆడవాళ్ళం, బయటికి లాగేసి ఈ కూల్చేయడం జరిగింది. తగాదా ఉంది, వాళ్ళకి ఎలాంటి అప్పు కూడా లేము. మేము దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథ్ రెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళ దగ్గర కొన్నిట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించినారు. అది కూడా పంచాయతీ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చి మొత్తం ఇల్లంతా కూల్చేసినారు. అంటే ఎంత మేరకు నష్టం ఉంటుంది మీకు? అంచనా వేయలేము ఎంత అనేది. మొత్తం సామాన్లన్నీ అట్లే ఉన్నాయి. ఏ చిన్న వస్తువు కూడా బయట తెచ్చుకోలేము. బండ్లు కానీ A to Z మొత్తం కూల్చేసినారు. కరెంటు కూడా అట్లే ఉంది, సప్లైలో ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ముసలాం ఉంది. అయినా కూడా ఎంత చెప్పినా కూడా వినకుండా అందరు తాగిండారు. ప్రతి ఒక్కరు తాగిండారు, గంజాయి తాగిండారు. ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. పోలీసు కంప్లైంట్ 100 డైల్ చేసినాము. వాళ్ళు వచ్చే టైంకి 20 నిమిషాల్లో క్లోజ్ చేసేసినారు. కడపలో దుండగులు రెచ్చిపోయారు. ఓ ఇంటిపై దుండగులు దాడి చేశారు. అయితే 2 జేసీబీలతో ఇంటిని దుండగులు నేలమట్టం చేశారు. ఇంట్లోని వారిని కూడా బయటకు లాగేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు లైవ్ ద్వారా. రైట్, చెప్పండి సుధీర్, చెప్పండి. రైట్ యమున, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గత అర్ధరాత్రి సమయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి ఎర్రమొక్కపల్లి సమీపంలో ఉన్నటువంటి ఎవరైతే భాస్కర్, అలాగే భారవి, అలాగే మరో అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్కి సంబంధించి అయితే కనుక గత అర్ధరాత్రి సమయంలో కూడా దాదాపుగా 100 మంది గూండాలు కూడా ఒక్కసారి 2 జేసీబీలు తీసుకొని వచ్చి ఆ ఇంటి మీద పడ్డం పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు. ఒక్కసారి ఏదైతే ప్రైమ్ 9 స్క్రీన్ మీద విజువల్ కూడా చూసుకోవచ్చు. దాదాపుగా 100 మంది వ్యక్తులు కూడా ఒక్కసారి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఈ ఇంటి మీద పడడం జరిగింది. అలాగే ఈ ఇంట్లో ఉన్నటువంటి వారిని ముసలి ముత్తక అని చూడకుండా కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే వచ్చారో పూర్తిస్థాయిలో ఆ యువత కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ మద్యం సేవించి అలాగే గంజాయి మత్తులో కూడా ఇంటికి దూరడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి మహిళలను చూడకుండా పూర్తిస్థాయిలో మనం చూడొచ్చు. దాదాపుగా 2 జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక్కసారిగా బయట పడేసిన అనంతరం కూడా 2 జేసీబీలు తీసుకొచ్చి ఒక్కసారి నిర్దాక్షిణ్యం కూడా ఇంటిని పడగొట్టడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, దాదాపుగా ఈ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, అలాగే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు, అలాగే చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు. అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాలు తీసుకొని బయటికి వెళ్దామన్న ఛాన్స్ కూడా ఇవ్వకుండా అయితే కనుక దుండగులు అయితే కనుక పుస్తకాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఇంటిని అయితే పడగొట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఏమైనా లావాదేవీలు ఉంటే కనుక ఒకవేళ పుస్తకాల్లో కూడా అటు కోర్టు నుంచి నోటీసులు తీసుకొచ్చి అటు పోలీసులు తీసుకొచ్చి పూర్తిస్థాయిలో కూడా ఇంటిని పడగొట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ అలాంటిది ఏమీ లేకుండా పూర్తిస్థాయిలో కూడా 100 మంది గుండాలు ఒక్కసారిగా ఇంటి మీద పడడం జరిగింది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని కావచ్చు, మరో పక్కన చూసుకోవచ్చు ఇంట్లో ఉన్నటువంటి స్కూటర్లను కూడా పూర్తిస్థాయిలో ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా దీని కిందనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మనం చూసుకోవచ్చు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్కూటర్ కావచ్చు, అలాగే ఇంటికి సంబంధించిన రేకులు కావచ్చు, అలాగే వాకిళ్ళు కావచ్చు, పుస్తకాలు కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కసారిగా ఎందుకు వచ్చారు ఏంటి అనే దానిపైన మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్న ఏదైతే ఈ ఇంటికి సంబంధించిన యజమానురాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. అమ్మా, ఏం జరిగింది అసలు? గత అర్ధరాత్రి ఏం జరిగింది అసలు? నైట్ 11:30 కన్నా అందరం పడుకో ఉన్నాము. మాకు పెద్ద శబ్దాలు అయితే వచ్చినాయి. బయటికి అప్పటికే బయట చేసేలోపు కాంపౌండ్ గోడ అంతా అయితే కొట్టేసిన్నారు. ఏమి అని అడిగేదానికి కూడా అంత ఛాన్స్ కూడా లేదు, అంత కూడా లేదు. ఫోన్లు వీడియో తీయాలనుకుంటే, ఫోన్లు మాట్లాడాలనుకున్నా, మా వాళ్ళకి చెప్పుకోవాలనుకున్నా కూడా ఫోన్లు ఉండడం లేదు. లాస్ట్కి మెల్ల మంగళసూత్రం కూడా అయితే లాగేసుకున్నారన్న. చాలా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించినారు. ఇల్లు కూడా గ్యాస్ సిలిండర్లు ఇంట్లోనే ఉన్నాయి. అసలు కట్టుబట్టలతోనే రోడ్డుపైకి వెళ్ళామన్నా. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలో ఏమో కూడా మాకైతే అర్థం కావడం లేదు. మీరే కొంచెం పెద్దలు దయ తెలిసి మేమైతే దళితులమండి, మాకు కొంచెం న్యాయం అయితే చేయండి, తగిన చర్యలు అయితే తీసుకోండి. ఈ విషయాన్ని ఇంతటితో ముగించేయకుండా కొంచెం చర్యలు అయితే తీసుకొని దయచేసి మాకు కొంచెం న్యాయం అయితే చేయండి.
అంటే వందల మంది వచ్చారు అంటే మీరు ఎవరైనా ఐడెంటిఫై చేస్తారా? పోలీసులకి ఏమని చెప్పారమ్మా? పోలీసులకి అయితే ఇన్ఫామ్ చేశామన్నా. అప్పటికే 2 జేసీబీలు అయినందువల్ల సుమారు వాళ్ళు ఒక 100 మంది దాకా వచ్చేసారు. 100 మంది వచ్చినందువల్ల మేమైతే ఏం చేయలేకపోయినాం. ఏం చేయలేదన్న, కట్టుబట్టలతోనే బయటికి పరిగెత్తుకుంటా వచ్చినాం. అప్పటికే వాళ్ళు చాలా మంది ఇంట్లోకి అయితే దూరేశారు. ఇంకా వాళ్ళని మేము ఏం చేసుకుంటామన్నా, అంతమంది వచ్చినప్పుడు ఇంకా రోడ్డు మీద నిలబడుకుంటే 5-10 నిమిషాలు 5-10 నిమిషాల్లోనే అంతా కూల్చేసి పోలీసు వచ్చేలోపు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినారన్న. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా వందల మంది ఇక్కడ దాదాపు మనం చూసుకోవచ్చు. అయితే ఆ మహిళకు సంబంధించినటువంటి మంగళసూత్రం కూడా ఇక్కడ లాక్కిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇప్పటికైనా కడప జిల్లాకు సంబంధించిన ఎస్పీ పూర్తిస్థాయిలో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనను సీరియస్గా తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి, అలాగే పూర్తిస్థాయిలో మేము దళితులమని చెప్పి ఈరోజు మా మీద దాడి చేయడం జరిగింది. అయితే ఎవరైతే మా మీద దాడి చేశారో ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు, అలాగే శ్యామసుందర్ రెడ్డి కావచ్చు, లక్ష్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరి మీద కూడా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కుటుంబానికి సంబంధించిన యజమానులు వీళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.